నమస్తే మేడం. హ్యాపీ గురు పౌర్ణమి మీకు. సో, ఈరోజు అందరూ అన్ని క్వెషన్స్ అడుగుతున్నారు కదా! కొన్ని క్వెషన్స్, పర్సనల్ క్వెషన్స్ సో, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. మీరు ఒక 18 ఇయర్స్ బ్యాక్ వచ్చారని చెప్పారు గదా! ఇక్కడ ధ్యానంలోకైనా. సో, అప్పుడు కూడా చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు గదా! మీరు వంశీ సార్ యొక్క వీడియోస్‌కే ఎందుకు, ఎట్లా కనెక్ట్ అయినారు? ఓకే. మొత్తానికి చాలా డిఫికల్ట్ క్వెషన్సే అడుగుతున్నావు. నాకేం తెలుసు నేనెందుకు కనెక్ట్ అయ్యాను. నా సోల్‌కి తెలుస్తది. సో, అది నేను చెప్పలేను. కానీ ప్రయత్నం జేస్తాను. యాక్చువల్‌గా నాకు ఏ పిరమిడ్ మాస్టరు తెలీదు. ఎవరు తెలీదు. జస్ట్ ధ్యా ధ్యానం సప్తాహం అవుతుంది అని ఒక చిన్న పాంప్లెట్ ఒచ్చింది. ఆ పాంప్లెట్ పట్టుకొని మా హెచ్ఎం సారు ఆయన నా పాలిటి దేవుడు నిజంగా. ఆయనేం జేశారు, ఫస్ట్ రోజు మా సార్ గూడా ఎళ్లారనమాట. మా సారు, మా హెచ్ఎం సారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కలిసి ఎళ్లారు. మామూలుగా ఏంటంటే మా సారు ఈవినింగ్ 8 కంతా ఇంటికొచ్చేస్తారు. ఆ రోజు 10 అయినా రాలేదు. ఏంటి 10 అయినా రావట్లేదు, ఎటెళ్ళిపోయారబ్బా అనుకున్నాను. తర్వాత ఇంటికొచ్చాక ధ్యానమంట ఇలా ఒక 10 మంది కూర్చొని చేస్తున్నారు అని జెప్పారు. ఓహో! అవునా అనుకున్నా. పక్క రోజు మార్నింగ్ స్కూల్‌కెళ్తే మా హెచ్ఎం అమ్మ! చాలా బావుంది మేడం. అసలు మీకైతే చాలా బావుంటది అన్నారు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమైపోతది నాకొద్దు పో అనుకోని, ఆ! సర్లే చూద్దాంలే అన్నాను. రెండో రోజు ఆయనెళ్లారు. మా సార్ ఎళ్ళలేదింక. ఆయనెళ్లి చాలా బావుంది మేడం అని అక్కడ ఏయో చిన్న చిన్న కథలు అవి చెప్పుంటే, ఇలా చెప్పారు, అలా చెప్పారు తెలుసా అని చెప్పారు. ఆహా! అవునా! ఓకేలే అది మనది కాదులే అనుకోని వదిలేసా. ఇక మూడో రోజు పట్టుబట్టారనమాట. లేదు మేడం మీరొక్కసారొచ్చి చూడాల్సిందే. ఒక్కరోజు రండి. నచ్చకపోతే ఆపేద్దురు గాని అన్నారు. అంటే ఆ యూనివర్స్ ఆయన ద్వారా ఫోర్స్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. సర్లే హెచ్ఎం గదా! మళ్ళీ ఎందుకు క్లాసెస్ ఎళ్లి వస్తే సరిపోతది గదా! ఆయన సాటిస్ఫై అవుతారు అని జెప్పి ఎళ్ళాను ఆ రోజు. వెళ్ళిన రోజు ఏమైందంటే ముందుగానే నేను బాబా డివోటీ. చిన్నప్పటి నుంచి బాబా డివోటీ. సో, ఆ రోజు ఆవిడేం జెప్పిందంటే ఒకావిడొచ్చారనమాట. లక్ష్మి అని మేడము. ఆవిడేం జెప్పారంటే ఆహ్, "నేను బాబాని లైవ్‌లో చూసాను ధ్యానం చేయడం వల్ల. షిరిడీకెళ్ళాను. షిరిడీలో 1:00 ఆ టైంలో ఎళ్తే టాంగాలో నిజంగా బాబా వచ్చి తీసుకెళ్లారు" అంటే, అమ్మ బాబోయ్! అంతుందా అనుకోని ఆశ్చర్యపోయా. సరే ఇదేదో బానే ఉందిలే చూద్దాం గదా! అని జెప్పి మళ్ళీ నెక్స్ట్ డే ఎళ్ళాను. నెక్స్ట్ డే ఎళ్తే ఆ రోజు 2002లో 2012లో మొత్తం స్మాష్ అయిపోతది. మాంసం తినే వాళ్ళందరూ చచ్చిపోతారు. అది ఇది అని. ఓరి ఈయనెవర్రా బాబు! ఇలాగ చెప్తున్నాడు. ఈ ధ్యానం వద్దు, పాడు వద్దు అనుకున్నా. నెక్స్ట్ డే. మళ్ళీ నెక్స్ట్ డే థర్డ్ డే వచ్చేటప్పటికి వంశీ కిరణ్ సారు తర్వాత ఏంటి టైటిల్ అంటే అన్నమయ్య ధ్యాన యజ్ఞం. సో, అన్నమాచార్య కీర్తనలతో అందులో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్‌ని అందిస్తూ ధ్యానం చేపించడం, దాని మీదే క్లాసెస్ అన్నమాట. అప్పుడేంటంటే ఒక ట్రూప్ ఉండేది సార్‌కి. ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళన్నమాట. ఒకాయన వెంకటేశ్వర స్వామిలాగా వేషం వేసుకొని అంటే అది మేకప్ ఉంటది గదా! అలా యేసుకొని మిగతా వాళ్ళందరూ చిన్న పిల్లలు. అలా నాట్యం చేస్తూ ఆ అన్నమయ్య కీర్తనలకి చేస్తూ అలా చేసేవాళ్ళన్నమాట. అదయిపోయిన తర్వాత సార్ దానికి ఎక్స్‌ప్లెయిన్ జేసేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ అన్నమాట. అక్కడ బుక్ అయిపోయాను నేను. సో, ఆ రోజు ఎళ్ళాను. ఎళ్తే అన్నమయ్య సాంగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయ్యే ముందు సార్ స్టేజ్ మీదకొచ్చారు. స్టేజ్ మీదకి రాగానే నాకు ఈయన్నెక్కడో చూసాను. మాది వైజాగ్ అండి అని జెప్తున్నాడు. నాకసలు అంత దూరం ప్రయాణమే లేదు. అంటే ఆ సరౌండింగ్సే నా ప్రయాణం తప్ప అక్కడక్కడే తప్ప నాకంత దూరం లేదు. ఇదేంటి ఇలాగా నాకనిపిస్తుంది. సర్లే ఏమోలే అనుకోని నేను లైట్ తీసుకున్నా. అదయిపోయిన తర్వాత ఇంకా అన్నమయ్య ధ్యానయజ్ఞం స్టార్ట్ అయ్యింది. అక్కడ స్టార్ట్ అవ్వగానే ఇంక నా కళ్ళు ఆటోమేటిక్‌గా మూతపడిపోయినాయి. తెలీదు. ఏమైందో తెలీదు. లోపల ఏదో తిరిగిపోతా ఉంది. ఒక తెలియని హ్యాపీనెస్. వెంకటేశ్వర స్వామి చైతన్యమని అర్థమవుతుంది. కానీ అది రూపమైతే లేదు. ఒక కాంతి అన్నమాట. ఆ కాంతి నుంచి ఫుల్ ఎనర్జీస్ అది మాటల్లో చెప్పలేం. అది అనుభవిస్తేనే తెలుస్తది. అంత అద్భుతమైన అనుభవం పొందడం జరిగింది. అలాగా నేను ఆ రోజు సార్‌ని చూసాను. సార్ ధ్యానం చేపించినప్పుడు అలా కనెక్ట్ అయ్యాను.
ఇంకా అందరూ లేసి ఎళ్ళిపోతున్నారు. సన్మానాలు అయిపోయినాయి. అందరూ ఎళ్ళిపోతున్నారు. నేనేమో లెగవలేకపోతున్నా. లెగుద్దాం అనుకుంటున్నా, లెగవలేకపోతున్నా. ఇంకా ఎళ్తూ సార్‌ని అందరూ షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తూ ఉంటే నేను దగ్గరికెళ్ళి ఏంటోనండి నా చేతులు రావట్లేదండి. లాక్ అయిపోయినాయి. కళ్ళేమో మూసుకుపోతున్నాయండి. నా వల్ల గావట్లేదు. ఏదో అయిపోయిందంటే, "ఏం కాదమ్మా. నో ప్రాబ్లమ్. ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపటికంతా సెట్ అయిపోతది" అన్నారు. సరే ఎళ్ళాను. ఆ రోజు నైట్ ఏమైందో తెలీదు. అలా ఒక ట్రాన్స్‌లో ఉన్నాను. నెక్స్ట్ డే ఈవినింగ్ పత్రి సారొస్తున్నారు. పత్రి సారొస్తున్నారని జెప్పి ఆ స్టేజ్ అంతా డెకరేట్ చేస్తున్నారు. వంశీ సార్ దగ్గరుండి డెకరేట్ చేస్తున్నారు. అయితే నేను ఎవ్వరు రాలేదప్పటికి. అంటే ర్యాలీ చేసుకుంటా వస్తున్నారు. నేను డైరెక్ట్‌గా ఎళ్ళిపోయాను. అక్కడ సారు డెకరేట్ చేస్తూ ఉంటే నేను దగ్గరికెళ్ళి సార్ రాత్రి చాలా ఇబ్బంది పడినాను. ఈ పగలంతా కూడా ఏదో ట్రాన్స్ మత్తులాగుంది. అదోలా ఉంది సార్ అంటే, అమ్మ ఫస్ట్ కొండెక్కినప్పుడు ఆహ్, కాళ్ళు నొప్పులొస్తాయా? రావా? ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు అలాగే ఉంటది. నో ప్రాబ్లమ్ అని చెప్పారు. అయిపోయింది. ఇంక అప్పటినుంచి ప్రతి నెలా మా ఊరికొచ్చేవారు. ఈ అన్నమయ్య సాంగ్స్ ఏయో పెట్టేవాళ్ళు. ఇంగ నేను ఆ కనెక్టివిటీ నుంచి బయటకొచ్చిందే లేదు ఈ రోజు వరకు. థ్యాంక్ యూ మేడం. ఇంకోటేంటంటే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది ఆడవాళ్ళకి. అంటే జాబులు జేస్తున్నారు, బయటకెళ్తున్నారు, ఎక్కడికంటే అక్కడికెళ్తున్నారు. కానీ 18 ఇయర్స్ బ్యాక్ పరిస్థితి అలా గాదు. అండ్ దట్ టూ ఉ ఊర్లో నార్మల్ హౌసెస్ ఆహ్, ఆహ్, ఓ అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా దాంట్లో. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? ఎదుర్కొన్న ఇబ్బందులు ఆ టైంలో? ఓకే. నాకు చెప్పాలంటే నా పేరెంట్స్ కొంచెం దగ్గరలోనే ఉండేవాళ్ళు. నాకప్పుడు మెడిటేషన్‌లోకి రాగానే వెంటనే ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయినప్పుడు వారానికి ఒక రోజు సండే క్లాసెస్ ఉండేవన్నమాట. అలాగా క్లాసెస్‌కెళ్తూ ఉండేదాన్ని. అయితే అప్పుడు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. మంచిగానే అమ్మ వాళ్ళు కొంచెం బాబుని చూసుకునేవాళ్ళు. సపోర్ట్ ఉండేది. సండే ఎళ్ళేదాన్ని. ఒక రకంగా చెప్పాలంటే అమ్మయితే చాలా ఎంకరేజ్ చేసేది. అంటే అప్పటిదాకా అసలు బయటికి సింగిల్‌గా వెళ్ళడం అంటే నాకు నచ్చదనమాట. ఎవరో ఒకరు తోడుండాలి. ఒక భయమనమాట బయటికెళ్ళాలంటే. అయితే ఎవరన్నా తోడుంటే బావున్ననుకున్నప్పుడు అమ్మ ఎన్నాళ్ళని ఇలాగా ఆలోచిస్తావు? ఎందుకు భయపడుతున్నావు? ఎళ్ళు నువ్వు ధ్యానం చేసుకోవడానికే కదా ఎళ్తున్నావు ఎళ్ళు అని జెప్పి చాలా ఎంకరేజ్ చేసేదమ్మ. సో, అలాగా ఎళ్లి ధ్యానం చేసుకొని రావడం అలా చిన్నగా అలవాటయింది. తర్వాతయితే మాత్రం నేను ఇంకా పాప పుట్టిన తర్వాత ఆ చిన్న పాపని అమ్మ దగ్గర వదిలేసి అయితే అప్పుడు గూడా అమ్మ సపోర్టయితే ఎప్పుడూ ఉండేది. అమ్మ దగ్గర వదిలేసి నేను నైట్ క్లాసెస్ చెప్పడానికెళ్ళేదాన్ని. దాంతో మా సార్‌కి కొంచెం కోపమొచ్చేది. సో, ఆ కోపం వచ్చినప్పుడు కొన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. కానీ తనకు గూడా రాను అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. కాకపోతే మరీ ఓవర్ చేస్తే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు గదా! సో, ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ నేనిప్పుడు ముందుకెళ్తున్నా. ఆ బ్యాలెన్సింగ్ అనేది అప్పుడు తెలిసేది గాదు. కానీ అనుభవం కొద్దీ ఆ బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకున్నా. ఎక్కడ తగ్గాలి? ఎక్కడ ఓకే. ముందుకెళ్ళొచ్చు. ఇ ఇ ఇదంతా నేను అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు అసలు సమస్యే లేదు నాకు. సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఈ జూమ్ సెషన్స్ అనేవి కరోనా తర్వాతొచ్చాయి. కరోనా ముందేంటి ఫిజికల్ క్లాసెస్ కదా! అంటే క్లాస్‌కెళ్ళి చెప్పడానికెళ్ళే టైంలో పి ఒక క్లాస్ ఒప్పుకుంటారు. కానీ పిల్లలెవరైనా సిక్ అయినారు. ఆ టైంలో ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అలాంటి సిట్యుయేషన్ అయితే ఎప్పుడు రాలేదు. సిక్కయ్యే సిట్యుయేషన్ రాలేదు. తర్వాత ఇంకొకటేంటంటే, ఒకవేళ అలా వచ్చినా కానీ నేను ఆల్రెడీ అగ్రీ అయ్యున్నప్పుడు మా సారు దానికి యాక్సెప్ట్ జేసేవాడు. అయితే కండిషన్ బెట్టేవాడు. ఇదే లాస్ట్ నీకు. ఇంక మీదట ఎప్పుడు ఇలాగ చెయ్యకు అని జెప్పి తను కొంత అంటే కొంచెం కోప్పడినట్టుగా పడి, మరీ ఓవర్ అయితానేమో అని భయమనమాట ఆయనకి. అంతకంటే ఇంకేం లేదు. అలాగా వార్నింగ్ ఇచ్చి పంపించేవాడు. అడ్డుకునేవాడైతే కాదు. వార్నింగ్ అయితే ఇచ్చి పంపించేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి నువ్వెళ్ళు. ఈసారి నుంచి మాత్రం ఇంకెళ్ళకు ఆపేయి అని జెప్పి అప్పటికప్పుడు అలా అంటూ ఉండేవాడు. సూపర్. యాహ్! థ్యాంక్ యూ మేడం. ఇంకొకటేంటంటే మీరు ఒక సందర్భంలో చెప్పారు.
ఒక సందర్భంలో చెప్పారు మన క్లాస్‌లలోనే. నేను చాలా సార్లు వంశీ సార్‌ని వదిలేద్దామని ట్రై చేశాను. కానీ అది కుదరలేదు అని చెప్పారు గదా! అది ఎలాంటి సందర్భము? అండ్ డెఫినైట్‌లీ అంటే 18 ఇయర్స్ ట్రావెల్ ఈస్ నాట్ ఎ జోక్. అది ఎట్లాంటి సందర్భాలలో మీకలా అనిపిచ్చింది? అండ్ మాస్టర్స్ మీకెవరైనా క్వెషన్స్ ఉంటే కింద చాట్‌లో పెట్టండి. లేకపోతే కో-హోస్ట్‌లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ క్వెషన్ అడగండి. ఓకే. అయితే గురువుగారు ఏం చేసేవాళ్ళంటే కొంచెం అప్పుడు చాలా కోపం ఉండేది. ఇప్పుడంత అంటే ఇప్పుడు గూడా దగ్గరగా తనంలో ఉండే వాళ్ళకి అది తెలుస్తది. మీరేంటంటే ఎప్పుడో వచ్చిపోయి అలా ఉండే వాళ్ళకి పెద్ద అర్థం గాదనమాట. ఎప్పుడూ దగ్గరగా ఉంటూ వర్క్ చేస్తూ ఉండే వాళ్ళకి వర్క్‌లో ఏదన్నా చిన్న తప్పు, లోపం అలా జరిగి ఆ అవేర్‌నెస్ కోల్పోయినప్పుడు కొంచెం సివియర్ గానే ఉంటదనమాట ట్రీట్‌మెంట్. సో, అలాగా బాగా తిట్టడం, ఎప్పుడన్నా అలా అరవడం ఇలాంటివి చేసినప్పుడు, ఏందబ్బా ఇది నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నన్ను ఎవ్వరు అబ్జెక్ట్ చేసే స్థితి లేదనమాట. సింగిల్ అమ్మాయిని. నేనేదంటే అదే అన్న స్థితిలో పెరిగాను. ఎవరు నన్ను తిట్టే అంత సిట్యుయేషన్ ఉండేది గాదు. ఏంటి ఎవరో ఈయనతో నేను తిట్టించుకోవడం ఏంటసల? ఈగో అంటే నా ఈగో హర్ట్ అయ్యేదనమాట. ఈగో హర్ట్ అయిన టైంలో నేను అలాగా ఇంక వద్దు, నేను దీనిలో నుంచి డ్రాప్ అయిపోవాలి అని చెప్పి అలా అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు కొన్ని డ్రీమ్స్ వచ్చాయన్నమాట. దానికి రిలేటెడ్‌గా నువ్వు వదిలి వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఇందులో వర్క్ చేయడం కోసమే నువ్వు ఈ ప్రణాళికలోనే ఉండాలి అని చెప్పి నాకు కొన్ని డ్రీమ్స్ వచ్చాయి. అలాగా కొన్ని సార్లు నాకు క్వెషన్ వచ్చేదన్నమాట. అసలు ఏంటి? ఎందుకు ఇలాగా అంటే ఒకసారి వెంకటేశ్వర స్వామే చెప్పారు డైరెక్ట్‌గా. ఆహ్, డ్రీమ్‌లో అన్నమాట. ఏ ఏంటంటే నీకంటూ ఒక స్పిరిచ్యువల్ ప్రణాళిక అనేది ఏదీ లేదు. కేవలం వంశీ సార్ ఏ ప్రాజెక్ట్స్ అయితే చేస్తారో కేవలం ఆ ప్రాజెక్టుల్లో నువ్వు వర్క్ చేయడం కోసమే ఈ ప్రణాళిక ఉంది నీకు. వేరే ఆప్షన్ లేదు అని జెప్పి వెంకటేశ్వర స్వామి ఒకసారి మెసేజ్ ఇచ్చారు. తర్వాత ఇంకొకసారి పారిపోవాలనుకున్నప్పుడు ఏమైందంటే షిరిడీ సాయిబాబా చెప్పాను గదా! నాకు చాలా ఇష్టమని. డ్రీమ్‌లో ఏం చేశారంటే షిరిడీ సాయిబాబా నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. అటు దూరంగా వంశీ సార్ అటెళ్తూ ఉంటే, వంశీ ఇటురా" అని పిలుస్తున్నారు బాబా. పిలుస్తుంటే ఇదేంట్రా బాబు మళ్ళీ ఈయన్ని పిలుస్తున్నారు అనుకున్నా. సార్‌ని పిలిచి, "బాబా నా చెయ్యి తీసి సార్ చేతిలో బెట్టి, ఈ అమ్మాయిని నువ్వే చూసుకోవాలి. ఈ అమ్మాయి స్పిరిచ్యువల్ ట్రావెల్ అంతా నీతోనే ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటావు గదా!" అంటే, "ఆ! చూసుకుంటానండి" అని జెప్పి ఆయన మాటిచ్చారు. అలాగా డ్రీమ్ కట్ అయిపోయింది. ఇంక మళ్ళీ మామూలే. ఇలాగా నా ఇగో హర్ట్ అయినప్పుడల్లా అబ్బా! ఎందుకబ్బా అనుకోవడం. ఇలాగా ఏదో ఒక డ్రీమ్ రూపంలో మళ్ళీ మాస్టర్స్ నాకు కనెక్ట్ చేసి అంటే నా ఆత్మ ప్రణాళికని ఎప్పటికప్పుడు గుర్తు చేసేవాళ్ళనమాట. నీ నీ ఇగోలు అయన్నీ పక్కన పెట్టాల్సిందే ఇక్కడ. నీకంత సినిమా లేదు అని జెప్పి. సో, అలాగా ట్రావెల్ అవుతూనే ఉంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఇంకోటేంటంటే మీరు ఈ గ్రూప్ స్టార్ట్ చేసినాకనైనా, ముందైనా చాలా మంది కౌన్సెలింగ్‌లోకి వస్తూ ఉంటారు గదా! మీరు ఎదుర్కొన్న ఒక గుడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ ఏంటి? ఎందుకంటే అందరూ ఆహ్, మంచి తీసుకొని గూడా రాలేసే వాళ్ళు కూడా ఉంటారు. సో, అవి 2. ఇంకా క్వెషన్స్ ఉంటే చెప్పండి మాస్టర్స్. మీ అందరికి క్వెషన్సా? లేకపోతే ఇదా అర్థం గాట్లేదు. యాహ్! యాహ్! మీరిది సో క్వెషన్స్ చెప్పండి. సో, మంచి మూమెంట్ అంటే అన్నీ మంచి మూమెంట్సే నాకు దెలిసి. మీరందరూ ఎంత మంచిగా చక్కగా హెల్ప్ జేస్తున్నారు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే జస్ట్ ధ్యానం చేపిచ్చి నేనొక్కదాన్నే ఉండేదాన్ననమాట సింగిల్. అప్పుడు ఏంటి ధ్యానం చేపిచ్చి వదిలేసేదాన్ని. చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఒక 10 నిమిషాలు అలా కాన్సెప్ట్ చెప్పి వదిలేసేదాన్ని. అలా 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 కొంచెం కొంచెం డెవలప్ అయిన తర్వాత ఈ స్వప్న వచ్చింది ఫస్ట్. నాకు స్వప్న డ్రీమ్స్ తను గూడా డ్రీమ్స్ డీకోడింగ్‌కి సార్ ఏం పెద్ద జేశారంటే కూతురు. పెద్ద ఆ! కూతురు. హైమ మేడం దగ్గర నువ్వు ట్రైనింగ్ అవ్వాలి. సో, నీ డ్రీమ్స్ అన్నీ అంటే తనకొచ్చే డ్రీమ్స్ గాని, తనకి కొంతమంది క్లయింట్స్ ఉంటారు గదా! క్లయింట్స్‌కొచ్చే డ్రీమ్స్ గాని అవన్నీ నువ్వు హైమ మేడంతో డిస్కస్ చేసి
నీ డౌట్లన్నీ తన దగ్గర తీర్చుకోవాలి అని చెప్పినప్పుడు తను కనెక్ట్ అయింది. చిన్నగా తను కనెక్ట్ అయిన తర్వాత తనేం చేసిందంటే రాధికని కనెక్ట్ చేసింది. సో వీళ్ళిద్దరూ హ్యాండిల్ చేయడం మొదలు పెట్టారు. నాకు బర్డెన్ కాస్త తగ్గింది. హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా మీనా, తర్వాత ఈ లలిత, సుధారాణి ఇట్లా క్రమక్రమంగా ఒక్కొక్కరు రావడం మొదలైంది. రాధిక బండారి వచ్చి నేను యూట్యూబ్ ఇవన్నీ చూసుకుంటాను అని ఇలా చెయ్యడం. ఇలా అందరూ డివైడ్ చేసుకుంటూ నాకు వర్క్ బర్డెన్ తగ్గించారు. అప్పుడు వారం రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు మ్యూజిక్ షేర్ చేయడం, ఇవన్నీ ప్రాక్టీస్. తర్వాత మెల్లిమెల్లిగా క్లాసెస్ చెప్పడం, ఇవన్నీ వాళ్ళకి మెల్లిమెల్లిగా అలవాటైపోయినాయి అనమాట. ఈ రోజు ఇంక నేను వారానికి ఒక్కరోజు వచ్చినా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో నేనున్నాను. అయితే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురుతో కొంచెం సమస్యలైతే ఎదుర్కొన్నాను. కానీ వాటిని చక్కగా హ్యాండిల్ చేయగలిగాను. వంశీ సార్ గైడెన్స్ తోటే హ్యాండిల్ చేయగలిగాను. ఇదిగో వీళ్ళు ఇలా ఉన్నారు, మరి నేను ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు నాకు ఎప్పుడు గైడెన్స్, సార్ గైడెన్స్ ఎప్పుడు ఉండేది, ఇప్పటికీ ఉంటది. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా సార్ నాకు సపోర్ట్ గా ఉంటారు. ఆ విధంగా నేను సార్ సపోర్ట్ తోనే ముందుకెళ్తున్నా. ఎలాంటి సమస్య వచ్చినా, ఇటు భౌతికంగా కావచ్చు, అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, ఎలాంటి సమస్య వచ్చినా నాకు గైడ్ చేయడానికి ఎప్పుడూ నా ముందుంటారు సార్. సో వారికి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాట్ లో వచ్చిన క్వశ్చన్ మేడం, మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు రోజు? స్టార్టింగ్ లో అయితే ఒక 3 అవర్స్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఒక 1 అవర్. ఇంకా ఒక్కొక్కసారి అయితే నాకు అసలు చెయ్యాలి అనిపించదు. ఒక్కోసారి సడన్ గా ధ్యానంలో కూర్చోని ఇన్నర్ నుంచి అనిపిస్తా ఉంటది. అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూర్చుంటా. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పనులన్నా ఉన్నాయి, ఏమన్నా కానీ అవి పక్కన పెట్టేసి కూర్చుంటా ధ్యానంలో. ఇన్నర్ నుంచి అనిపించినప్పుడు మాత్రం. అనిపించినప్పుడు ఇంకా మామూలుగా ఒక గంట అలా కూర్చుంటా. అండ్ మీ వర్క్ షాప్స్ గురించి చెప్పండి. మీరు బాగా కనెక్ట్ అయిన వర్క్ షాప్ ఏంటి? అంటే ఆఫ్ కోర్స్ అన్ని మీరే చెప్పింది, అన్ని మీరే చెప్తున్నాయి కానీ ఒకటి ఉంటది కదా, అరే ఇది బాగా జరిగింది, బాగా వచ్చింది అని ఒకటి ఉంటుంది కదా. వర్క్ షాపుల్లో నాకు బాగా నచ్చిందంటే నిజంగా ఫస్ట్ వర్క్ షాప్ అంటే అప్పటికి అసలు అది ఐడియా కూడా లేదు. అసలు స్టార్ట్ అయింది ఎలాగంటే వర్క్ షాప్ చేద్దామన్న ఉద్దేశం కూడా లేదు నాకు. యాక్చువల్ గా ఏమైందంటే అప్పుడు కొంచెం మన వాళ్ళు డిప్రెషన్ గా అలా ఇలా ఉండడం వల్ల నాకు బిఏ బుద్ధ చేస్తే ఎలా ఉంటది అని అనిపించింది. అలాగా మన గ్రూప్ వరకే చేశాను నేను అప్పుడు యాక్చువల్ గా. ఆ గ్రూప్ వర్క్ చేసి అప్పుడు ఏంటి 5 డేస్ చేసా. వీక్లీ వన్స్ అన్నమాట. ఇలాగే ఒకరోజు క్లాస్ చెప్పి వారం రోజులు ఒక ప్రాక్టీస్ ఇచ్చేదాన్ని. అలాగా 5 వీక్స్ 5 వీక్స్ ప్రాక్టీసెస్ 2 ఇలా కనెక్ట్ అయ్యాయి. ఒక సబ్జెక్ట్ చెప్పి ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాక్టీస్ ఒక వారమంతా చేయడం వల్ల వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యిండ్రన్నమాట. బాగా కనెక్ట్ అయ్యిండ్రు. అలా కనెక్ట్ అవ్వడం తోటి అది బాగా సక్సెస్ అయింది. చాలా మంది మంచిగా ఉందని బాగా ఫీల్ అయ్యారన్నమాట. అదేమైంది, సరే బానే ఉంది గదా అని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాం. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో సార్ అలా అలా తిప్పుతూ ఏంటి హైమ ఏం చేసింది, బిఏ బుద్ధ అని పెట్టింది అని జెప్పి దాన్ని చూసారన్నమాట. చూసి అది అంటే నేను లాస్ట్‌లో ఈ వారమంతా ఇదిగో ఇది చెయ్యాల్సింది ప్రాక్టికల్ అని జెప్పి చెప్తాను గదా, అది గూడా రికార్డ్ అయ్యుంటది. సో అది చూసి ఒరేయ్ బానే ఉంది అని చెప్పి ఇది పెయిడ్ వర్క్ షాప్ చెయ్యి అని చెప్పారు. మామూలుగా సింపుల్‌గా మన గ్రూప్‌లో మనం చెప్పుకోవడానికి నేను పెద్ద టెన్షన్ పడలా. కానీ పెయిడ్ వర్క్ షాప్ అనంగానే నేను రీచ్ అవ్వగలనా? అందరి దగ్గర మనీ తీసుకుంటున్నాం. మరి దానికి నేను న్యాయం చేయగలనా? ఈ డౌట్స్ అన్నీ రైజ్ అయినాయి. అప్పుడు సార్ ధైర్యం ఇచ్చారు. "నీ వీడియో నేను చూసాను. ఏం పర్వాలేదు. నేనున్నాను గదా! ఏమన్నా ఉన్నా నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను వస్తాను గదా! కాబట్టి నువ్వేమన్నా చేసినా గూడా వాటిని రెక్టిఫై చేస్తూ నేను దాన్ని కవర్ చేస్తాను. నో ప్రాబ్లమ్. చెయ్యు" అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చారసల. ఫస్ట్ నుంచి కూడా ధైర్యం ఇస్తారు. ఫస్ట్ అసల షిరిడి సాయి వర్క్ షాప్ చేసేటప్పుడే నాకు చాలా టెన్షన్ అన్నమాట. క్లాస్‌కెళ్ళే ముందు ఫోన్ చేసి బ్లెస్సింగ్స్ అంటే నేనున్నానులే పో నీ 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 పక్కనే ఉండి నేనే చెప్తాను పో అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చేవాళ్ళు.
చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగా ఈ ఈ వర్క్ షాప్ అలాగా స్టార్ట్ అయింది. దీనికంటే ముందు ఈ జూమ్ లో కంటే ముందు ఫిజికల్ గానే వర్క్ షాప్ 3 డేస్ అలవాటు ఉండేది. కాకపోతే పెయిడ్ కాదు కాబట్టి అంత బర్డన్ అనిపిలా. నేను ఏది చెప్పినా ఓకే, పెయిడ్ కాదు కదా, ఎవరు నన్ను అడిగేవాళ్ళు లేరు, నాకు వచ్చింది నేను చెప్తున్నా అంతే. అలా ఉండేది, ఫ్రీడమ్ ఉండేది. కానీ ఎప్పుడైతే పెయిడ్ అనుకున్నామో తెలియకుండానే ఒక భయం వచ్చింది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా అప్పుడు. లేదంటే మా డబ్బులు పోయినాయి అనవసరంగా ఈమె దగ్గర అన్న ఫీల్ ఉంటది కదా వాళ్ళకి. ఈ ఈ భయం ఉండేదన్నమాట. దానికి సార్ బాగా సపోర్ట్ చేశారు. అలాగా ఫస్ట్ వర్క్ షాప్ చాలా బాగా అనిపించింది, బిఏ బుద్ధ. బిఏ బుద్ధ. యా, థ్యాంక్స్ మేడం. యాక్చువల్లీ లాస్ట్ నిష్కలంక చేసాం కదా, ఆ తర్వాత బాగా నేను కనెక్ట్ అయిన వర్క్ షాప్ ఏదంటే నిష్కలంక. ఓకే. 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 యాహ్! మేడం. చాలా చాలా బాగా జరిగింది. యాహ్! మేము ఇన్నర్ సెల్ఫ్ అలైన్‌మెంట్ అప్పుడు వచ్చాం యాక్చువల్లీ ఇక్కడ గ్రూప్‌లోకి. ఓకే. నా క్వెషన్స్ అయిపోయినాయి. విచ్ ఈస్ కంప్లీట్‌లీ నాట్ ప్లాన్డ్ మేడం. నేను నాదెట్లా స్టార్ట్ అయిందో, నేనెట్లొచ్చానో, ఎందుకంటే సుధారాణి మేడం చెప్తే అది చెప్దాం అనుకున్నాను. సడెన్‌గా ఎందుకో సరే ఇంటర్వ్యూలా చేద్దాం మేడం అని అనుకోకుండా వచ్చిందసలు. అస్సలు ప్లాన్డ్ గాదు. ఈ క్వెషన్స్ కూడా ఇప్పటికిప్పుడు ఆటోమేటిక్‌గా వస్తున్నాయి. సో యాహ్! అందుకనే అడుగుతున్నా అందరిని. ఎవరైనా క్వెషన్స్ ఉంటే మెసేజ్ అదే చేయండి. త్రివేణి ఒక క్వశ్చన్ అడిగింది, పత్రి సార్ని మీరు దగ్గర నుంచి చూసారా అని. అవును, హ్మ్. హ్మ్. చూశాను. పత్రి సార్ని దగ్గర నుంచి చూడడం ఏంటి, పత్రి సార్తో కూడా నాకు ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. వారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఆ, అంటే ఫస్ట్ ఎప్పుడు చూశాను పత్రి సార్ని అంటే ఆ 2009 చెప్పాను కదా. ఫిబ్రవరి 6వ తేదీ వంశీ సార్ వచ్చారు. ఫిబ్రవరి 7వ తేదీ పత్రి సార్ వచ్చారు. ఫస్ట్ టైం ఆ రోజే చూడడం. అయితే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే పత్రి సార్ని చూస్తే లోపల నుంచి తెగ భయం వచ్చేది. దగ్గరికి వెళ్ళేదాన్ని కదా, ఆయన ఇలా ఇలా చూడగానే ఇటు కళ్ళు తిప్పుకునేదాన్ని. అలాగా 3, 4 ఇయర్స్ గడిచాయి. డిసెంబర్‌లో ప్రోగ్రామ్ అయ్యేది గదా, ప్రోగ్రామ్‌కెళ్ళేదాన్ని. అందరూ పత్రి సార్ వస్తున్నారు, పత్రి సార్ వస్తున్నారని ఎదురుగా ఎళ్లి చుట్టూరా గుంపుగా ఉంటుంటే, అయ్య బాబోయ్! అటు పత్రి సార్ వస్తున్నారు అని చెప్పి నేను ఇటెళ్ళిపోయేదాన్ని. ఆ వైబ్రేషన్స్ గూడా నాకు అంత తెలీదు ఎందుకనేది. అంత భయమొచ్చేదనమాట. ఆ తర్వాత కొంచెం కొంచెం ఆ భయం పోగొట్టుకుంటూ ఉన్నాను. ఒక అలాగా 4, 5 ఇయర్స్ గడిచిపోయిన 4 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఏమైందంటే కనిగిరొచ్చారు. వస్తే ఆ రోజు వెహికల్స్ ఎవరియి లేవు. అంటే స్కూటర్లు లేవన్నమాట. అన్ని 4 వీలర్సే ఉన్నాయి. ఆహ్, సార్ ఎళ్ళాల్సిన ఇంటికి 4 వీలర్‌లో వెళ్ళడం కష్టమన్నమాట, చిన్నగుంది. సో, 2 వీలర్‌లో ఎళ్ళాలి. ఆ రోజు ఏమైందంటే 2 వీలర్ కావాలి అంటే అందరూ ఏదబ్బా! ఏదబ్బా! అనుకుంటుంటే నాదుందండి తీసుకోండి అని జెప్పి తాళమిచ్చాను. తాళమిస్తే అప్పుడు శివప్ప గారు, "ఏంటి తాళమిస్తున్నావు? నువ్వే తీసుకెళ్ళు" అన్నారు. అయ్య బాబోయ్! నాకు భయం, నేను తీసుకెళ్ళను అన్నాను. ఏంటి ఇంత గొప్ప గోల్డెన్ ఛాన్స్ వస్తుంటే నువ్వు నేను తీసుకెళ్ళనంటావు? లేదు తీసుకెళ్ళు అని కొంచెం గట్టిగా చెప్పారు. ఇంకా సర్లే అని జెప్పి స్టార్ట్ చేశా. వెనకాల కూర్చున్నారు. వెనకాల కూర్చుంటే ఒక సైడ్‌కి కూర్చున్నారనమాట పత్రి సార్. అయ్య బాబోయ్! అసలే టెన్షను. ఆయనంటేనే భయము. వెనక వన్ సైడ్ కూర్చున్నారు. బ్యాలెన్స్ తప్పుద్దేమో, ఎలాగబ్బా అని ఇంకా టెన్షన్ మొదలైంది. సార్ అటు ఇటు కూర్చోండి సార్ ప్లీజ్ సార్ అంటే, నేను ఇలాగే కూర్చుంటా అన్నారు గట్టిగా. అయిపోయే. ఇంకా మెల్లిగా తీసుకెళ్తుంటే సార్ భుజం మీద చెయ్యేసి, "నేనున్నానులే పద, ఎందుకు టెన్షన్ పడుతున్నావు" అన్నారు. మనసులో మీరున్నారనేనయ్యా బాబు భయం అనుకోని, సరే అలా మెల్లిగా తీసుకెళ్ళి వదిలిపెట్టిన తర్వాత ఆ రోజు కొంచెం ఫ్రీ అయ్యా. ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎళ్ళాననమాట పత్రి సార్ దగ్గరికి. ఎళ్ళినప్పుడు అక్కడ దగ్గరికి పిలిచారు. ఎళ్లి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఏంటి సంగతులు అన్నారు. ఏమో సార్ మీరంటే నాకు చాలా భయం సార్ అన్నాను. అన్నప్పుడు సార్ ఏం చేశారంటే, అవునా అని జెప్పి చెయ్యి ఇలా ఏసి దగ్గరికి తీసుకొని ఒళ్ళో ఇలా పడుకోబెట్టుకున్నారు. కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నారు. చెయ్యి ఇలా పైకేసేసారు. అంటే నేనింక లెగవకుండా. అలా దాదాపు అందరొస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. నేను లేయిపోతే ఇలా అదిమేస్తున్నారు చెయ్యితోని. అలా దాదాపు ఒక 20, 25 నిమిషాలయింది. అయిన తర్వాత అప్పుడు వదిలేసారు. వదిలేసి ఇప్పుడు చెప్పు అన్నారు.
సార్ కొంచెం భయం పోయింది సార్. నేనెందుకు మీ దగ్గరికి రాలేకపోయాను అంటే, అప్పుడు సార్ అన్నారు, "నన్ను ఇలా టచ్ చేయాలన్నా కూడా ఎన్నో జన్మలుగా ధ్యాన సాధన ఉండాలి మేడం" అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి భయం పోయి చాలా ఫ్రీడమ్ అన్నమాట. ఇంకా చాలా సరదాగా జోకులేస్తూ అలా ఉండడం మొదలైంది. ఇంకా ఆ నెక్స్ట్ వచ్చినప్పుడల్లా చాలా సరదాగా దగ్గరికెళ్ళడం అంతా చాలా ఫ్రీగా ఉండేదాన్ని అప్పటినుంచి. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఇప్పుడే ఒక మేడం అడిగినారు. ఆహ్, ఆహ్, నేను పిల్లల్ని వదిలి రావడానికి చాలా భయంగా ఉంటుంది. ఏమన్నా సజెషన్ ఇస్తారా? ఎక్కడ వదిలి రావడానికి? మేబీ అంటే పిల్లల్ని ఇంట్లో వదిలి ఏదన్నా అంటే ఏమైపోతుందో అన్న భయం అట్లాగా. ఓకే. విశ్వాసం పెంచడమే. భయమొచ్చింది. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తున్నాను. ఏమవుతదో? అయ్యో! అని భయమొచ్చినప్పుడు పర్వాలేదు. నేను ధర్మంలో ఉన్నాను. పరమాత్ముడు చూసుకుంటాడు అని చెప్పి మనకి మనం గైడ్ చేసుకోవడమే. ఎ ఎక్కడైనా మనం ఎంత వరకు ప్రొటెక్ట్ చేయగలం చెప్పండి? మన పిల్లల్ని మనం ఎంత వరకు ప్రొటెక్ట్ చేయగలం? అవుతదా మన వల్ల అవుతదా అసల? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒకసారి ఏమవుతదంటే ఇది వంశీ సార్ చెప్పారనమాట. రియల్‌గా జరిగిందంట. అయితే ఒక పల్లెటూరుకెళ్లారు సార్. ఎళ్ళినప్పుడు ఒక తల్లి ఏడుస్తూ ఉంది. ఎందుకు అంత దుఃఖంలో ఉంది అంటే, "నా బిడ్డని నేనే చంపుకున్నానండి" అని ఏడుస్తుంది. ఎలాగంటే వాడు హాస్టల్‌లో చదువుకుంటుంటాడు. ఇంటికొచ్చాడు. ఇంటికొస్తే ఈవినింగ్ టైంలో పల్లెటూరు కదా! కేంద్రం దగ్గరికెళ్లి పాలు తీసుకురా అని జెప్పింది. నడుచుకొని ఎళ్తున్న పిల్లోడిని మళ్ళీ వెనక్కి పిలిచి సైకిల్ తీసుకోపోరా అని జెప్పి సైకిల్ ఇచ్చి పంపించింది. ఆ సైకిల్ కొంచెం దూరం బోయేసరికి చైను పడిపోయిందనమాట. పడిపోయి ఆగిపోయింది. అక్కడ నిలబడి వాడు చైనేసుకుంటుంటే పామొచ్చి కరిచి పడిపోయాడక్కడ. అలా చనిపోయాడు. అప్పుడు ఆ తల్లి విపరీతంగా ఏడుస్తుంది. అయ్యో! ఎన్ ఎన నడిచెళ్తున్నా సరే అక్కడ ఆగే పరిస్థితి ఉండేది గాదు. తప్పించుకునేవాడు. కానీ సైకిల్ ఎక్కి ఎళ్ళమని నేనే చెప్పాను. ఆ సైకిల్ చైన్ అలా పడ్డం వల్ల ఆడ ఆగాల్సొచ్చింది. అందుకే అలా అయింది అని ఆవిడ చాలా దుఃఖంలో ఉంది. అప్పుడు ఆహ్, ఆవిడ మరి కాపాడగలిగిందా చెప్పండి? ఆవిడే దగ్గరుంది. సైకిలే ఇచ్చి పంపించింది. ఎందుకు? చీకట్లో పురుగు, పుట్ర ఉంటాయి. ఆవిడ ఆ వర్డ్ గూడా వాడిందక్కడ. చీకట్లో పురుగు, పుట్ర ఉంటాయి నాయనా సైకిల్ ఎక్కిల్లు. చూసారా? ఆవిడ కాపాడగలిగిందా? సో, మన బిడ్డల్ని బాక్స్‌లో ఏసి పెట్టిన ఆ టైమొచ్చినప్పుడు మనల్నైనా సరే, ఎక్కడ దాంకున్నా సరే, మనం ఎవరిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయలేం. మనల్ని ప్రొటెక్ట్ చేసేదేంటి అంటే మన ధర్మమే. సో, మన ధర్మమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తది కాబట్టి, దైవాన్ని విశ్వసించి నేను ధర్మంలో ఉన్నాను. గతంలో నేనేదన్నా చేసుంటే నేను దానికి రియలైజ్ అవుతున్నాను. కాబట్టి ప్రొటెక్ట్ చెయ్యండి అని ఎప్పుడైతే మనం విశ్వాసంతో అడుగుతామో, అప్పుడు యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తది. యాహ్! థ్యాంక్ యూ మేడం. లాస్ట్ 2 క్వెషన్స్ మురళి గారు అడిగారు. ఆహ్, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారు మాస్టర్స్ ఎందుకు కావాలి? ఏ క్వాలిటీస్ ఉండాలి గురువు అవ్వడానికి? గురువు అవ్వడానికి ఏ క్వాలిటీస్ ఉండాలినా? ఇది హ్మ్. పెద్ద సబ్జెక్ట్ కదా మళ్ళా. గురువు హ్మ్. అవ్వాలంటే బోలెడన్ని క్వాలిటీస్ ఉండాలి. సరే ఇందాక సార్ చెప్పిన 3 క్వాలిటీసే చెప్తాను. సరే మరైతే ఆహ్, ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న తపన ఉంటే చాలండి. ఆ తపన ఎప్పుడైతే మనలో మొదలవుతదో, నేను స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవ్వాలి అన్న తపన ఎప్పుడైతే మొదలవుతదో, ప్రతిరోజు మనం కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ, మనల్ని మనం పరిశీలించుకుంటూ నిరంతరం నేను ఎలా ఉన్నాను? ఏంటి? ఎందుకు కోప్పడుతున్నాను? ఎందుకు జెలస్‌లో ఉన్నాను? ఇలాగా మనల్ని మనం ఎప్పుడూ పరిశీలించుకుంటూ దాన్నించి మనల్ని మనం రెక్టిఫై జేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు. అయితే ధ్యానం అనేది మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఉపయోగపడేటువంటి మొట్టమొదటి సాధనమనమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటామో, అప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో అప్పుడే అర్థమవుతది. మనలో ఏమేమున్నాయి అనేది. సో, అవి అవి చెక్ చేసుకుంటూ, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తాం. అప్పుడప్పుడు పడిపోతుంటాం. అది డౌటే లేదు. రోజుకు 10 సార్లు పడొచ్చు.
అయినా పర్వాలేదు లెగుస్తాను అని మళ్ళీ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ అలా క్రమంగా పడడం అనేది తగ్గిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లోడున్నాడు. అప్పుడే నడక మొదలు పెడుతున్నాడు. వాడు ఎన్ని సార్లు పడతాడు? అలాగా మంచం పట్టుకొని నడుస్తా ఉంటాడు. అయినా గూడా పడిపోతాడు. అలా చైర్ పట్టుకొని నడుస్తూ ఉంటాడు. పడిపోతాడు. పడి లేచి, పడి లేసి కాళ్ళు గట్టి పడిపోతాయి. సేమ్ స్పిరిచువాలిటీలో గూడా అంతే. పడతా ఉంటాం, లెగుస్తా ఉంటాం. అప్పుడు కాస్త గట్టి పడుతూ ఉంటాం. అయితే ఈ పడినప్పుడు, లేచేటప్పుడు అటు డిప్రెషన్‌లోకెళ్ళకుండా, లేచినప్పుడు అహంలోకెళ్ళకుండా మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి మన సీనియర్ మాస్టర్స్ మనకి కావాలి. లేదంటే ఒకసారి పడిపోయాము. అయ్యో! నేను పడిపోయానని డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మొత్తం పూర్తిగా స్పాయిల్ చేసుకుంటాం. ఇక స్పిరిచువాలిటీలో డెవలప్‌మెంట్ ఉండదు. లేదు ఒక్కసారి లేసాము, ఒకసారి మంచిగా ఉన్నత స్థితిలోకెళ్ళాము. అప్పుడు ఇగో మనకు తెలియకుండానే స్పిరిచువల్ ఇగో స్టార్ట్ అయిపోతది. ఈ స్పిరిచువల్ ఇగోని ఇటు డౌన్ అయిపోయినప్పుడు మన ఆహ్, డౌన్ ఫాల్‌ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి ఒక మార్గదర్శకత్వం అనేది ఖచ్చితంగా కావాలి. లేదంటే ఆత్మ న్యూనతలో అన్నా పడిపోతాం. లేదా అహంలో కన్నా ఎళ్ళిపోయి మనల్ని మనం కోల్పోతాం ఫ్రెండ్స్. కాబట్టి ఒక మార్గదర్శి అయితే కావాలి. అయితే ఆ మార్గదర్శి క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఈరోజే సార్ చెప్పారవి. గురుతత్వం ఎలా ఉండాలి అంటే 3 క్వాలిటీస్. ఒకటి అజ్ఞానాన్ని నాశనం చెయ్యడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎవరో జూనియర్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీరు నన్ను ఒక క్వెషన్ అడిగారు. మీరు అజ్ఞానంతో ఉన్నారు. అప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో! వీళ్ళకి నేను కఠినంగా చెప్తే వీళ్ళెళ్ళిపోతారేమో, వీళ్ళని అరిస్తే వీళ్ళెళ్ళిపోతారేమో, వీళ్ళెళ్ళిపోతే ఎట్లా? వీళ్ళుండాల్సిందే అని అలాంటి ఇంటెన్షన్‌తో నేను మిమ్మల్ని సరిచేయకుండా ఉన్నాననుకోండి, ఇంక వేస్ట్ గదా నేను. సేమ్ నాకు జరిగిందదే. ఇందాక మీరడిగిన క్వెషన్‌లో. వంశీ సారు నన్ను సరిచేసే క్రమంలో అరిచేవాళ్ళు. అప్పుడు నా ఇగో హర్ట్ అయ్యి నేను ఎళ్ళిపోవాలనుకునేదాన్ని. అలాగనమాట. కానీ నా అదృష్టమేమో అలాగే మళ్ళీ మాస్టర్స్ సార్ దగ్గరే ఉంచేవాళ్ళు. అదైతే నిజంగా నా అదృష్టమే. అలాగా ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఒక గురువు అవ్వాలి అంటే మనం పెంచుకోవాల్సిన క్వాలిటీ అజ్ఞానాన్ని నాశనం చెయ్యడం. మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళల్లో ఉన్న అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉండాలి. మొహమాట పడి ఖండించకుండా ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ మార్గదర్శనం. ఎప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. కళల ద్వారా ఆహ్, రియలైజ్ అవ్వచ్చు. కళల ద్వారా గత కాలంకి సంబంధించిన కర్మలు చూసుకోవచ్చు. విపాకం ద్వారా దాని నుంచి బయటపడొచ్చు అని మీకు చెప్తున్నా. కానీ నేనది చెయ్యాలి గదా! నేను చేస్తూ మీకు చెప్పాలి. ఒకవేళ నేను సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నేను చేస్తూ నేనేదైతే చేస్తున్నానో అది మాత్రమే మీకు చెప్తూ ముందుకెళ్ళాలి. అప్పుడే నేను సరిగ్గా చెప్పగలను. సరిగ్గా గైడ్ చేయగలను. నాకే అనుభవం లేకపోతే మీకేం చెప్పగలను నేను సరిగ్గా? సో, ఒక గురుతత్వంలో ఉండాలి అంటే మార్గదర్శనం చెయ్యాలి. అంటే నేను చేస్తూ మీకు చెప్పాలి. నేను చెయ్యలేనిది మీకు చెప్పకూడదు. ఎవరు చెయ్యలేనియి మనం చెప్పకూడదు. నెక్స్ట్ మూడోది అవ్యక్త రూపం. అంటే ఆచరణాత్మకమైనయి మాత్రమే చెప్పాలి. గురుతత్వం క్వాలిటీస్ పెంచుకోవాలంటే. నెక్స్ట్ మూడోది అవ్యక్త రూపం. అవ్యక్త రూపం అంటే ఏంటంటే ఇక్కడ ఫిజికల్‌గా మీకు గైడ్ చేస్తున్నాను. మీకేదన్నా సమస్యొచ్చినప్పుడు ఓకే. ఇదిగో ఇలా చెయ్యండి అని చెప్తున్నాను. అంతవరకు ఓకే. కానీ నేను మళ్ళా మీ గురించి ఆలోచించగలగాలి. అయ్యో! అంటే నా వాళ్ళు కదా! మరి మీరు నన్ను నమ్మి ఉన్నారు గదా! నా మార్గదర్శకత్వంలో ఉన్నారు గదా! సో, మీకేదో కష్టమొచ్చింది. కష్టమొచ్చినప్పుడు నేను నా ఆలోచనల ద్వారా, నా ఎనర్జీ ద్వారా కొంతవరకు మీకు సహాయం అందించగలగాలి. అభౌతికంగా. భౌతికంగా మీకు చెప్తున్నాను. అభౌతికంగా కూడా మీకు హెల్ప్ చేయగలగాలి. అంటే ఆస్ట్రల్ వరల్డ్‌లో కూడా మీకు బోధించగలిగేటువంటి కెపాసిటీని నేను తెచ్చుకోగలగాలి. డ్రీమ్స్‌లో వచ్చి ఆహ్, చాలా మంది చెప్తారు. మేడం డ్రీమ్‌లో ఏదో జెప్పారు, ఏదో చేశారు అని. అదనమాట అభౌతికం అంటే. అది నేను గాదు. నా సోల్ చేస్తది. ఓకే. సో, ఈ 3 క్వాలిటీస్ మనం ఎప్పుడైతే గురుతత్వాన్ని పెంచుకోవాలి అనుకుంటామో, ఒకటి అజ్ఞానాన్ని నాశనం చేయడం నేర్చుకోవాలి. రెండోది మార్గదర్శకత్వం చెయ్యాలి. మూడోది అవ్యక్త రూపాన్ని ప్రదర్శించగలగాలి. ఈ 3 క్వాలిటీస్ పెంచుకుంటే చాలు.
థ్యాంక్స్ మేడం. మార్నింగ్ సార్ క్లాస్ రికార్డ్ అవ్వలేకపోయింది అని నేను ఫీల్ అయినాను. అంటే వాయిస్ రాలేదు. స్క్రీన్ రికార్డ్ అయింది. ఇది చెప్పారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ మేడం మురళి సార్ నుంచే. వన్నే స్టేట్ లో ఎప్పటికీ ఎలా ఉండాలి? అందరికీ ప్రేమ, కరుణ అందరి పట్ల ఎలా ఉండగలగాలి? ఓకే. వన్నెస్ అనేది రావడం అది చాలా కష్టము. ప్రాక్టీస్ మీదే వస్తది వన్నెస్. అది పరమ గురువులకి మాత్రమే సాధ్యమవుతది. కాకపోతే అసాధ్యమైతే కాదు. నిరంతరం ప్రాక్టీస్ ద్వారా మాత్రమే దాన్ని సాధించుకోగలం. వన్నెస్. నెక్స్ట్ ఇంకోటేంటి అడిగావు? అందరికీ ప్రేమ, కరుణ అందరికీ ఎలా అందించగలం? అన్ని సిచ్యువేషన్స్ లో. అన్ని సిచ్యువేషన్స్ ఎలా అందించాలి? క్షమాతత్వం ఉంటే సరిపోతది. ఎప్పుడైతే క్షమలోకొస్తామో మొన్న క్లాస్‌లో చెప్పాను గదా! మొన్న క్లాసే దీనికి ఆన్సర్. ఆ క్వాలిటీస్ 7 క్వాలిటీస్ మనం పెంచుకున్నప్పుడు ఆ 7 క్వాలిటీస్‌లో నుంచి మనకి ఆ ప్రేమతత్వం, నిరంతర ప్రేమతత్వం అనేది మనం పెంచుకోగలుగుతాము. అది త్యాగ నియమము, అయస్కాంత ప్రేరణ నియమము, తర్వాత సేవా నియమము, ఆకర్షణ, వికర్షణ నియమము గుర్తున్నాయా? సామూహిక అభివృద్ధి నియమము, తర్వాత విస్తృత ప్రతిస్పందన నియమం, నిమ్న 4 నియమం. ఈ 7 క్వాలిటీస్‌ని గనక మనం ప్రాక్టీస్ చేస్తే ప్రేమ, కరుణలో నిరంతరం ఉండగలుగుతాం. పత్రిజీ గారు చేసింది అదే గదా! అయితే అది ఒక్కసారిగా అయితే రాదు. పడిపోతాం ఇందాక చెప్పుకున్నట్టు. పడిపోయినప్పుడు పడిపోయానా అని జెప్పి మళ్ళీ లేసి మళ్ళీ ప్రాక్టీస్. వివేకానందుడు అంటారు గదా! ఆహ్, పడి లేచే కెరటం అంటే నాకిష్టం. ఎందుకంటే పడినా గూడా అది ఆగిపోదు. మళ్ళీ లెగుస్తది. మళ్ళీ పడిపోతది. మళ్ళీ లెగుస్తది. సో, మనం గూడా అలాగా ప్రాక్టీస్ చేయగా ఆ ప్రేమతత్వంలోకి, ఆ కరుణా హృదయంతోటి ఉంటాం. ఓకే. యాహ్! అలా థ్యాంక్ యూ ప్రాక్టీస్ మేడం. చెయ్యాలంటే ఆత్మ పరిశీలన. ఎప్పటికప్పుడు నేనెలా ఉన్నాను? ఏంటి? నేనెలా ఆలోచిస్తున్నాను? నేను ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాను? వీటన్నిటిని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నిరంతర పరిశీలన ద్వారా మనం ఎలా ఉన్నామన్నది అర్థమవుతది. వాటి నుంచి మనల్ని మనం మార్చుకోవడం చేస్తూ ఉన్నప్పుడు క్రమేపీ పెరిగిపోతది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్‌లీ నాట్ ప్లాన్డ్ ఇంటర్వ్యూ. ఇది ఇట్లా రావాలని ఉందేమో. సారీ మాస్టర్స్ మీ అందరి టైమ్‌ని దీనికే తీసేసుకున్నా. బట్ ఇది రికార్డింగ్ సెషన్ ఎప్పటికైనా మనకి యూజ్ అవుతది. సో యాహ్! థ్యాంక్ యూ మేడం. ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా ఏదో క్వెషన్స్ అడుగుదాం అనుకోని అడిగి ఇంత చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ హ్యాపీ గురు పౌర్ణమి. అందరి తరపున నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరికి అన్మ్యూట్ ఇస్తే ఒకటేసారి అవుతుంది. రికార్డ్ ఆఫ్ చేశాక అందరికి అన్మ్యూట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థాంక్ యూ. బై.